రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి గంజాయి మత్తులో జోగుతూ దొరికిపోయాడు. ఇది ఒక అరెస్ట్ కాదు, పరువు అనే ముసుగు వెనుక మన సమాజం ఎంతగా కుళ్ళిపోతుందో చెప్పే ఒక చేదు నిజం. ఒకవైపు ప్రభుత్వం కేసులు పెడుతున్నాం, అరెస్టులు చేస్తున్నాం అని లెక్కలు చెప్తోంది. 2025లో 4000 కేసులు పెట్టారట, కానీ శిక్షలు పడింది ఎంతమందికి? కేవలం 22 మందికి. అంటే మిగతా 3980 మంది ఏమయ్యారు? చట్టంలోని లొసుకుల్ని వాడుకొని పరువు అనే పదాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. డ్రగ్స్ వాడటం ఒక జబ్బు అయితే దాని పరువు సమస్యగా చూస్తూ దాచిపెట్టడం ఒక నేరం. ఈ నేరమే డ్రగ్స్ మాఫియాకు ఆక్సిజన్ అందిస్తోంది. అసలు ఈ కేసుల వెనుక ఉన్న లీగల్ లూప్ హోల్స్ ఏంటి? హైదరాబాద్లో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి గంజాయి మత్తులో జోగుతూ దొరికిపోయాడు. ఇది ఒక అరెస్ట్ కాదు, పరువు అనే ముసుగు వెనుక మన సమాజం ఎంతగా కుళ్ళిపోతుందో చెప్పే ఒక చేదు నిజం. ఒకవైపు ప్రభుత్వం కేసులు పెడుతున్నాం, అరెస్టులు చేస్తున్నాం అని లెక్కలు చెప్తోంది. 2025లో 4000 కేసులు పెట్టారట, కానీ శిక్షలు పడింది ఎంతమందికి? కేవలం 22 మందికి మాత్రమే. అంటే మిగతా 3980 మంది ఏమయ్యారు? చట్టంలోని లొసుకుల్ని వాడుకొని పరువు అనే పదాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. డ్రగ్స్ వాడటం ఒక జబ్బు అయితే దాన్ని పరువు సమస్యగా చూస్తూ దాచిపెట్టడం ఒక నేరం. ఈ నేరమే డ్రగ్స్ మాఫియాకు ఆక్సిజన్ అందిస్తోంది. అసలు ఈ కేసుల వెనుక ఉన్న లీగల్ లూప్ హోల్స్ ఏంటి? దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లో అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని డ్రగ్స్కి ఒక హబ్గా మారిపోతుందనే చెప్పచ్చు. అయితే ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ని మొత్తం కూడా నిర్మూలిస్తామంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే రోజు కూడా ప్రతి చోట ఏదో ఒక చోట కూడా ఈ డ్రగ్స్ కొనసాగుతున్నాయి, డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా పట్టుబడుతూనే ఉన్నారు. అయితే గతంలో మనం చూసాం చాలామంది విఐపి పిల్లలు కావచ్చు, లేదంటే విఐపీలు కావచ్చు, ఇలాంటి డ్రగ్ కేసులో చాలామంది అయితే ఇరుక్కున్నారు. ఇటు సినీ సెలబ్రిటీస్తో పాటు చాలామంది కూడా ఏదైతే ఇలాంటి డ్రగ్ కేసులను హైదరాబాద్లో అయితే ఇరుక్కున్నారు. అయితే ఎప్పుడైతే ఈగల్ టీం ఏర్పడిన తర్వాత విస్తృతంగా ఈగల్ టీం పనిచేస్తుందనే చెప్పచ్చు. అయితే ప్రతి చోట కూడా ఈగల్ టీం పగడ్బందీగా ఏదైతే ప్లాన్ చేసుకొని మరి ప్రతి చోట కూడా ఏదైతే వెరిఫై చేస్తున్నారో, అయితే ప్రతి చోట కూడా ఈగల్ టీంకి అనేక మంది గంజాయి సేవిస్తున్న వారు పట్టుబడుతున్నారు, అలాగే గంజాయి విక్రయించే వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ డ్రగ్స్ దందాలోని ఎక్కువ శాతం విఐపి పిల్లలు లేదంటే విఐపీలు సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువ దీంట్లో ఉన్నారు. అంటే గతంలో మనం చూసాము అనేక మహాలక్ష్మి టిఫిన్ సెంటర్స్ అంటే దానికి సంబంధించి డ్రగ్ కేసులు కావచ్చు, లేదంటే సినీ సెలబ్రిటీకి సంబంధించి చాలామంది ఈ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలాగే కొంతమంది పై కేసులు కూడా నమోదైనవి. అయితే నిన్న కాక మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డికి సంబంధించి అతని కుమారుడు సుధీర్ రెడ్డి కూడా ఏదైతే ఈ డ్రగ్ కేసులు అయితే ఇరికాడు. అయితే ఈగల్ టీం పక్కా సమాచారంతో సుధీర్ రెడ్డి నివాసంలో హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని సుధీర్ రెడ్డి నివాసంలో వెరిఫై చేసినప్పుడు అక్కడ అతను గంజాయి సేవిస్తూ కూడా పట్టుబడ్డాడు. అయితే దీనిపై వెంటనే కేసు కూడా నమోదైంది. వెంటనే సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు, అలాగే డీఅడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ వాడకం అనేది మామూలుగా సమాజంలో అంటే కేవలం ఇటు కొంతమంది చిన్న స్థాయి వ్యక్తుల నుంచి ఇప్పుడు బడాబాబులు సెలబ్రిటీల వరకు కూడా వెళ్ళిపోయింది. అయితే వీళ్ళందరూ కూడా పరువు పేరు అడ్డం పెట్టుకుని ఈ డ్రగ్ కేసుల నుంచి పక్కకైతే తప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరంలో చూసుకుంటే 4122 కేసుల వరకు కూడా డ్రగ్ సంబంధించి కేసులు నమోదైనవి. అయితే దీంట్లో కేవలం 22 మందికి మాత్రమే శిక్షలు పడి మిగతా 3900 చిల్లర మందికి అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి ఏదైతే శిక్షలు పడలేదు. కేవలం వాళ్ళు చట్టంలో లూప్ హోల్స్ అన్ని పెట్టుకొని కూడా వాళ్ళు తప్పించుకున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా సామాన్య వ్యక్తి కనుక ఇలాంటి డ్రగ్ కేసులో దొరికితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది, జైలు జీవితం కంపల్సరీ జరపాల్సిందే. కానీ
ఇటు విఐపికి సంబంధించి అంటే వివిఐపీలకు సంబంధించి సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళకు మాత్రం మినహాయింపు ఎందుకు వస్తుంది? ఇది కేవలం ఇటు పోలీస్ వ్యవస్థ లోపమా, లేదంటే లీగల్గా వీళ్ళు ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా లూప్ హోల్స్ అయితే ఉంటాయి. వాదుడికి అలాగే ప్రతివాదుడికి కూడా ఈ లూప్ హోల్స్ వర్తిస్తాయి. అయితే ఇందుట్లో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డు పెట్టుకొని వాళ్ళ పరువు పోతుందని ఈ కేసుల నుంచి చాలా చాకచక్యంగా పక్కకు తప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఈగల్ టీం పనిచేసిన విధానంలో మనం చూస్తే అందరినీ అంటే ఏకకాలంలో చాలా చోట్ల రైడ్స్ జరిగినాయి, చాలా మందిని పట్టుకున్నారు. ఇందులో సెలబ్రిటీలు ఉన్నారు. ఏదైతే ఆ సెలబ్రిటీ దొరికిన సమయంలోనే అదొక హాట్ టాపిక్గా మారిపోతుంది. కానీ మరొక 2 రోజుల్లో అంటే ఇతర సెలబ్రిటీ దొరికిన 2 రోజుల్లోనే మళ్ళీ ఆ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాదు. అయితే వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? సెక్షన్లు అంటే చట్టంలో ఉన్న చాలా లూప్ హోల్స్ని వీళ్ళు అడ్డు పెట్టుకొని పక్క తప్పుకుంటున్నారు. వీళ్ళకున్న విఐపి పవర్ కావచ్చు, డబ్బు బలం కావచ్చు, దీనివల్ల వీళ్ళందరూ కూడా పక్కకైతే తప్పుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ సామాన్యుల విషయంలో మాత్రం ఇలా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సింది. ఇదే విధంగా గత సంవత్సరాలు చూసుకుంటే 22 మందికి మాత్రమే శిక్షలు అయితే పడి, మిగతా వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ నుంచి తప్పించుకున్న వాళ్ళనే చెప్పొచ్చు. అసలు వీళ్ళకి ఏ విధంగా ఈ చట్టాలు అమల్లోకి వస్తున్నాయి, వీళ్ళు ఏ విధంగా లాయర్లతోని ఇవి చేపిస్తున్నారు అనేది అయితే మనం చూడాల్సిన ఉన్న చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.